హలో ఎవరివన్, వెల్కమ్ టు మిడ్ వికెట్ బ్యాంటర్. క్రేజీ మ్యాచ్ భయ్యా, మైండ్ బ్లోయింగ్ మ్యాచ్. అసలు బీపీ షుగర్ లేని వాళ్ళు కూడా వచ్చేస్తుంది ఈరోజు. అసలు హ్యారీ బ్రూక్, జో రూట్ ఇద్దరిలో వికెట్ ఎవరో ఒకరు పడతారో అని ఇంత వెయిట్ చేసినానంటే తిరుపతి దర్శనం లైన్లో కూడా ఇంత వెయిట్ చేయలేదు భయ్య. అసలు వేరే లెవెల్ డ్రామా అసలు ఈరోజు. అసలు ఇంకోటి కనుక్కోవాలి భయ్య, మనం ఇండియన్ టీం తాగే టీలో ఏం కలిపినారో ఏమో. టీ తాగినాక స్పెల్లో 36 balls 8 runs ఓన్లీ 2 wickets. క్రేజీ బౌలింగ్ భయ్య, అసలు వేరే లెవెల్. ఈ టెస్ట్ మ్యాచ్ ఈరోజుతో కాదు, ఈ స్టార్టింగే ఇలా ఉండింది భయ్య. ఓపెనింగే టాస్తో అసలు 4 టాస్లు ఓడిపోయినాడు శుభ్మన్ గిల్. అసలు 5వ టాస్ కూడా ఎట్లా ఓడిపోతాడు యావరేజ్ లా వేసుకుంటే అని చూస్తే 5వది కూడా ఓడిపోయినాడు భయ్య. ఓలీ పోప్ తన కెరియర్లో ఫస్ట్ టాస్ గెలిచినట్టు. ఇంకా శుభ్మన్ గిల్ గెలవలేదు. సరే గెలిచినాడు అనుకుంటే అసలు వాళ్ళ బౌలింగ్ లైన్లో చూస్తే అంతా ఇర్రెగ్యులర్ బౌలర్స్, మన వాళ్ళు కొట్టి పారేస్తారు అది ఇది అని అనుకుంటే చూస్తే మన వాళ్ళు 224కే ఆల్అవుట్. ఏందిరా జరుగుతుంది అది ఇది అని ఆలోచించే లోపలే వాళ్ళు వస్తూనే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ 100 runs పోయింది. అసలు ఇండియా పోయింది. ఇంకా 400 runs 500 runs కొట్టేస్తారు వాళ్ళు. కొట్టేసి మనం ఇంకా పోయింది, మనం డిఫెండ్ చేయలేము, 2-3 రోజులు బ్యాటింగ్ చేయలేము అనుకుంటూనే అసలు లంచ్లో ఏం పెట్టి తిన్నారో ఏమో. వచ్చినాక బాబోయ్, మొహమ్మద్ మ్యాజికల్ సిరాజ్, డిఎస్పి సిరాజ్ వచ్చి ఏం స్పెల్ పోయా. అసలు జో రూట్, హ్యారీ బ్రూక్, ఓలీ పోప్, జేకబ్ బెత్తెల్ 4 ఇంపార్టెంట్ వికెట్లు. ప్రసిద్ధ్ కృష్ణ కూడా 4 వికెట్లు. బట్ క్రేజీ, అసలు వేరే లెవెల్ బౌలింగ్ భయ్యా. ఓరి నాయనో ఎట్లా తప్పించుకున్నాము ఇప్పుడు బ్యాటింగ్ అని అనుకుంటే క్రేజీ బ్యాటింగ్. అసలు నైట్ మ్యాచ్మెన్ ఆకాష్ దీప్ వచ్చి 50 కొట్టడం అయింది, జైస్వాల్ సెంచరీ కొట్టడం అయింది, తర్వాత జడేజా 50 కొట్టడం మనకు రెగ్యులర్ అయితే తెలిసిందే. వాషింగ్టన్ సుందర్ T20 మోడ్లో 4 4లు 4 6లు కొట్టి 50 కొట్టడం ఏంది. అసలు టార్గెట్ తీసుకుపోయి 371 పెట్టడం ఏంది. అసలు వేరే అయిపోయిందిరా మ్యాచ్. ఈ స్టాట్స్ చూస్తే 266 హైయెస్ట్ చేజ్డ్ ఇక్కడ ఇక్కడ అని అన్నారు. 371 భయ్యా. సరే ఎట్లో గట్ల ఇన్నింగ్స్ అయిపోయింది, వాల్ బ్యాటింగ్ వచ్చింది చూస్తాము అంటే వాళ్ళ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ తెలిసిందే, మన మీద గట్టిగా ఆడతారు. 50 runsకి ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. జాక్ రాలీ అవుట్, ఓకే. తర్వాత డకెట్ 50, తర్వాత ఓలీపోప్ కొంచెం కాంట్రిబ్యూషన్. అది అయిపోయినాక వచ్చిండు భయ్య జో రూట్. తర్వాత వచ్చిండు భయ్య హ్యారీ బ్రూక్, కొట్టిరు భయ్య. అసలు సిరాజ్కు క్యాచ్ వచ్చింది భయ్య, క్యాచ్ పట్టుకొని బౌండరీ అవతల వెళ్ళిపోయినాడు అనమాట. ఆ క్యాచ్ మిస్టేక్ లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకునేలా కొట్టేసినారు. 198 runs పార్ట్నర్షిప్. పిచ్చా కొట్టుడు. ఓరి నాయన ఇంకా మ్యాచ్ పోయింది అని అందరూ నీరసపడుతున్నప్పుడు కరెక్ట్ హ్యారీ బ్రూక్ వికెట్. ఏముందిలే అసలు అయిపోయింది అని అనుకొని టీకి పోతే టీలో ఏం తాగిరో ఏమో భయ్య. వచ్చి పిచ్చా కొట్టుడు. 36 balls 8 runs 2 wickets. అసలు వాళ్ళు అటు సైడ్ ఇంగ్లాండ్ వాళ్ళకి టెన్షన్, ఇట్లా ఇండియా సైడ్కి టెన్షన్. అసలు అతలాకుతలం అయిపోయింది మ్యాచ్. అసలు ఎవరిదో ఏమో కూడా తెలియదు, అర్థం కావట్లేదు. ఇవన్నిట్లో బ్యూటీ ఏమైనా జరిగింది అంటే అసలు ఫ్యాన్స్ చాంట్స్, క్లాప్స్, వాళ్ళ సపోర్టు వేరే లెవెల్. అసలు వేరే లెవెల్ సపోర్ట్ భయ్య. ఇండియన్ ఫ్యాన్స్ ఎక్కడైనా ఇండియన్ ఫ్యాన్సే, అస్సలు తగ్గరనమాట. ఇంక 37 runs భయ్య, 37 runs కావాలి. అప్పుడు కూడా ఇండియా అని చీర్ చేస్తున్నారు. క్రేజీ. తర్వాత ఇంతకీ ఈ రోజుకి డ్రామా సరిపోదు అంటే వరుణదేవుడు కరుణించినాడు. అది వర్షం వచ్చి మళ్ళీ డిలే. ఇప్పుడు మ్యాచ్ అయితే రేపటికి పోస్ట్పోన్ అయింది. అంటే మీరు చూస్తున్నప్పుడు ఈరోజు మ్యాచ్ అసలు ఇంగ్లాండ్కి 36 runs కావాలి, ఇండియాకి 4 wickets కావాలి. 36 runs 6 balls 4 wickets 4 balls. లిటరల్లీ కరెక్ట్ గట్టికి కొడితే ఒక ఓవర్లో అయిపోతుంది భయ్య మ్యాచ్. ఆ ఒక్క ఓవర్కి ఇంతకంటే డబుల్ క్రేజీనెస్ ఉంటుంది. ఎందుకంటే ఈరోజు ప్లేయర్స్కి రెస్ట్ దొరికింటుంది, డబుల్ ఎనర్జీతో వస్తారు, కొత్త స్ట్రాటజీస్తో వస్తారు. రేపు ఏం జరుగుతుందని మీకు అనిపిస్తుంది అది ప్లీజ్ కమెంట్ ఇట్ డౌన్. ఇలాగే మీకు క్రికెట్ పిచ్చి ఉంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు